నమస్తే తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రపంచ రాజకీయాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏ బాంబు పేలుస్తారో ఎవరు ఊహించలేరు. ఇటీవల ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. నెతన్యాహు చాలా మంచివాడు, నేను ఏం చెప్తే అది చేస్తాడు అంటూ ట్రంప్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాదు, ఇజ్రాయిల్లో తనకు 99% పాపులారిటీ ఉందని, తలుచుకుంటే తానే అక్కడ ప్రధానిగా పోటీ చేయగలనంటూ ట్రంప్ సెన్సేషన్ క్రియేట్ చేశారు. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఎవరి మాట వినని మొండిగా ముందుకు వెళ్లే నెతన్యాహును ట్రంప్ నిజంగానే తన కంట్రోల్లోకి తెచ్చుకున్నారా, లేక ఇటీవల మిడిల్ ఈస్ట్లో యుద్ధాన్ని ఆపడానికి గల్ఫ్ దేశాల సహాయం తీసుకొని చైనా వరకు వెళ్ళిన ట్రంప్ ఇప్పుడు నెతన్యాహు ఈగో హట్టవ్వకుండా అతన్ని కూల్ చేయడానికి ఈ తరహా మైండ్ గేమ్ ఆడుతున్నారా? అసలు ఈ అంతర్జాతీయ రాజకీయం వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక వివరాల్లోకి వెళ్తే, మీడియాలతో మాట్లాడిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ అంతర్గత రాజకీయాలపై గట్టిగానే స్పందించారు. ఇజ్రాయెల్ దేశంలో నెతన్యాహును సరిగ్గా గౌరవించడం లేదని, ఆయన చాలా మంచి వ్యక్తి అని ట్రంప్ కొనియాడారు. అక్కడితో ఆగకుండా ఆయన నేను ఏం చెప్తే అదే చేస్తాడు, నా మాట అస్సలు జవదాటడు అంటూ నెతన్యాహుపై తనకున్న పట్టును ప్రదర్శించారు. తనకు ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్న ఆదరణను కూడా ట్రంప్ గొప్పగా చెప్పుకున్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్లో నా అప్రూవల్ రేటింగ్ 99%గా ఉంది, నేను అనుకుంటే అక్కడ ప్రధానమంత్రి పదవికి కూడా పోటీ చేయొచ్చు అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు వినడానికి కాస్త అతిశయోక్తిగా అనిపించినప్పటికీ దీని వెనుక ఒక బలమైన డిప్లొమాటిక్ వ్యూహం దాగి ఉందని అంతర్జాతీయ నిపుణుల అంచనా. బెంజమిన్ నెతన్యాహు స్వభావం ఎలాంటిదో మనందరికీ తెలుసు. జాతీయవాదం, ఇజ్రాయెల్ రక్షణ విషయంలో తను ఎవరి మాట అంత సులభంగా వినరు. గతంలో జో బైడెన్ హెచ్చరించినా సరే వినకుండా యుద్ధంలో ముందడుగు వేశారు. మరి అలాంటి లీడర్ను కంట్రోల్ చేయాలంటే కఠినమైన ఆంక్షలు విధిస్తే లాభం లేదు. అతని ఈగోను దెబ్బతీయకుండా దారిలోకి తెచ్చుకోవాలి. ట్రంప్ సరిగ్గా ఇదే సూత్రాన్ని నమ్ముకున్నారు. నెతన్యాహును ప్రపంచ దేశాల ముందు ఒక విలన్లా కాకుండా నా మాట విని ఒక మంచి వ్యక్తి అని చెప్పడం ద్వారా ట్రంప్ అతనికి ఒక అంతర్జాతీయ గౌరవాన్ని ఇస్తున్నారు. నీ సొంత దేశంలో నిన్ను సరిగ్గా చూడట్లేదు, కానీ నిన్ను నేను గౌరవిస్తున్నాను అని ఆ ఫీలింగ్ను నెతన్యాహులో కలిగిస్తున్నారు. దీనివల్ల నెతన్యాహు ఈగో అట్టవకపోగా ట్రంప్ చెప్పే శాంతి ప్రామాణికాలకు లేదా యుద్ధ విరమణ ప్రతిపాదనకు ఆయన నో చెప్పలేని పరిస్థితి ట్రంప్ కల్పిస్తున్నారు. అంటే ఒక రకంగా నెతన్యాహును పొగుడుతూనే తన లైన్లోకి తెచ్చుకునేలా ట్రంప్ అతన్ని కూల్ చేస్తున్నారన్నమాట. ఈ మైండ్ గేమ్కు బలమైన కారణాలు ఉన్నాయి అంటున్నారు. మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న సుదీర్ఘ యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ గత కొన్నాళ్లుగా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈల సహాయాన్ని కూడా తీసుకున్నారు. ఎందుకంటే హమాస్, హిజ్బుల్లా వంటి శక్తుల వెనుక ఉండి నడిపిస్తున్న దేశాలపై ఒత్తిడి తేవాలంటే గల్ఫ్ దేశాల సహకారం అమెరికాకు చాలా అవసరం. మరోవైపు ట్రంప్ చైనా పర్యటన కూడా ఈ గ్లోబల్ పీస్ మిషన్లో ఒక భాగమే. మిడిల్ ఈస్ట్లో ఇరాన్కు చైనాతో బలమైన ఆర్థిక వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. చైనా ద్వారా ఇరాన్కు నచ్చజెప్పి అటు గల్ఫ్ దేశాల ద్వారా మిగిలిన శక్తులను కట్టడి చేసి రీజనల్గా శాంతిని నెలకొల్పాలని అమెరికా భావిస్తోంది. మరి గ్లోబల్ స్థాయిలో ఇంత పెద్ద స్కెచ్ వేసినప్పుడు దానికి ఇజ్రాయెల్ వైపు నుండి ఎలాంటి అడ్డంకులు రాకూడదు కదా. అందుకే నెతన్యాహును పూర్తిగా శాంతింపజేయడానికి తన ప్లాన్ను ఇజ్రాయెల్ సహకరించేలా, అంటే ఆయన ప్లాన్కు ఇజ్రాయెల్ నుంచి ఎటువంటి ఆటంకాలు ఉండకుండా సహకరించేలా చూసుకోవడానికే ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇజ్రాయెల్లో ట్రంప్కు 99% పాపులారిటీ ఉందనడం వెనుక కూడా ఒక నిజం ఉంది. గతంలో తన మొదటి విడత పాలనలో జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించడం, అబ్రహాం ఒప్పందాలను కుదిర్చడం ద్వారా ఇజ్రాయెల్ ప్రజల్లో ట్రంప్ ఒక హీరోలా మారిపోయారు. కాబట్టి ట్రంప్ ఏం చెప్పినా ఇజ్రాయెల్ ప్రజలు పాజిటివ్గానే తీసుకుంటారు. ఇప్పుడు నెతన్యాహు గనుక ట్రంప్ మాటను కాదని మొండిగా ముందుకు వెళ్తే ఇజ్రాయెల్లోనే ఆయన గ్రాఫ్ పడిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు ట్రంప్ను తమ దేశానికి ఒక రక్షకుడిగా చూస్తారు. ఈ సమీకరణాలన్నీ తెలిసి నెతన్యాహు నా మాట వింటాడు అని ట్రంప్ లీక్ చేశారు. దీనివల్ల కూడా గల్ఫ్ దేశాలు అటు చైనాకు కూడా ఇజ్రాయెల్ తన కంట్రోల్లోనే ఉంది, మరి మీ వైపు నుండి యుద్ధాన్ని ఆపడానికి సహకరించండి అనే బలమైన సంకేతాన్ని ట్రంప్ పంపగలుగుతారు. పైకి కేవలం పొగడ్తల ఒక సాధారణ స్టేట్మెంట్లా కనిపించే ట్రంప్ మాటల వెనుక
మిడిల్ ఈస్ట్ యుద్ధాన్ని ముగించడానికి ఎంత పెద్ద దౌత్య వ్యూహం దాగి ఉందో నెతన్యాహు ఈగోను దెబ్బతీయకుండా అతన్ని కూల్ చేస్తూనే తన వైపు తిప్పుకోవడంలో ట్రంప్ మార్కు రాజకీయం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.